చైనా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిందా అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలోకి చైనా కూడా అడుగుపెట్టింది అని చెప్తున్నారు కొంతమంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియాలోనైతే కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చైనా అయితే మొదటి నుంచి ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడులకి అమెరికాని, ఇజ్రాయెల్ని హెచ్చరిస్తోంది, అలాగే ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని మొదటి నుండి చెబుతోంది. ఇప్పుడు చైనా స్వరం మారింది, గట్టిగా హెచ్చరిస్తుంది, అవసరమైతే మా సపోర్ట్ ఇరాన్కి ఉంటుంది ఆయుధాల పరంగా కూడా అని హెచ్చరిస్తున్నట్లుగా అయితే అంతర్జాతీయ మీడియాలోనైతే వస్తోంది. అయితే చైనా గనక ఆ పని చేయగలుగుతుందా, చైనా నేరుగా యుద్ధంలోకి దిగుతుందా, లేదనుకుంటే ఇరాన్కి తన యొక్క శక్తివంతమైనటువంటి క్షిపణులు కానీ ఆయుధాలు కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న విషయం అయితే ఇంకా తెలియరాలేదు. బహుశా హార్మోజ్ జలసంధి మూసేయడం వల్ల చైనాకి చాలా ఇబ్బంది ఇప్పుడు. ఎందుకంటే ఈ హార్మోజ్ జలసంధి మూసేయడం వల్ల మిగతా పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి ఒమన్ నుంచి పంపిస్తాం అంటున్నారు, కానీ అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని. బహుశా అది ఇప్పుడు అందుబాటులో ఉందో లేదో తెలియదు. ఉందని చెప్తున్నారు కొంతమంది, లేదని చెప్తున్నారు కొంతమంది. సో మరమ్మతులు కూడా చేయాలని చెప్తున్నారు. 2 పైప్ లైన్లకి మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే అది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది డౌట్. సో ఇలాంటి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధిని తెలిసే వరకు కూడా చైనాకి తీవ్ర ఇబ్బందులు అవుతాయి. అందుకని చైనా బహుశా ఈ విధంగా మాట్లాడుతుందా నిజంగానే, లేకపోతే తన యొక్క ఆయుధాలు ఇస్తోందా? ఇస్తే మాత్రం అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసినా తీయవచ్చు. కాకపోతే చైనా అలాంటి తప్పుడు నిర్ణయాలు చేయదు. అందరినీ ఏదో ఒక విధంగా మభ్య పెడుతుంది తప్ప నేరుగా యుద్ధంలోకి దిగదు. ఎందుకు దానికి ఆ రూపాయిని ఎందుకు నష్టం రావాలి? ఒక్క క్షిపణి ప్రయోగించడం వల్ల ₹1 లేదా 10 కోట్లు నష్టం అనుకోండి, అది ఎందుకు రావాలి? ఆ 10 కోట్లని నేను ఎందుకు నష్టపోవాలి అని ఆలోచించేటటువంటి దేశం అది. పైగా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎంత పటిష్టమైనవో తెలియదు. మేడ్ ఇన్ చైనా ఒక రకం, మేడ్ ఫర్ చైనా రెండో రకం. ఇలాంటివి తయారు చేస్తారు. మేడ్ ఫర్ చైనా అంటే తన కోసం తయారు చేసుకుంటుంది, బలమైనటువంటివి, దృఢమైనటువంటివి. ఇక మిగతా ప్రపంచం కోసం తయారు చేస్తున్నటువంటి ప్లాస్టిక్ వస్తువులైనా లేదా ఆయుధాలైనా డూప్లికేటే. ఎందుకంటే HQ-B9 అనే ఒక రాడార్ వ్యవస్థే ఇప్పుడు ఇరాన్ కొంప ముంచేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది అయితే ఆలోచించాలి.